దానికి కంగ్రాచులేట్ చేసేస్తూ ఈ 10 years జర్నీని ఒక వీడియోగా బంధించాం. ఆ వీడియో వేసేద్దాం. అనిల్ రావుపూడి గారి జర్నీ వీడియో ప్లే. Can we have the AV please? నాకు ఈ మొదటి సినిమా అవకాశం ఇచ్చి నేను ఈరోజు ఒక సక్సెస్ఫుల్ సినిమాకి డెబ్యూ ఇంత గ్రాండ్ ఎంట్రీ రావడానికి నాకు కారణం కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్స్ అలాట్ సార్. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్ గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తా. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నేను పెద్ద చదువుకోవాల సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. 8 సినిమాల జర్నీ ఇది. చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అలా మొదలైంది క్లైమాక్స్ లో తాగుబోతు రమేష్ బిట్ ఏదైతే ఉందో మోస్ట్ హిలేరియస్ పార్ట్, మోస్ట్ అందరూ ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆ సినిమాలో ఆ లాస్ట్ ట్రాక్, అది అనిల్ రాసిన ట్రాక్. అది థ్యాంక్ యూ అనిల్. కథ చెప్పిన పద్ధతి కానీ విధానం కానీ మొత్తం ఏదైతే చెప్పాడో దానికంటే ఎక్కువ స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ అతను టెరిఫిక్ ఆర్టిస్ట్, చాలా మంచి యాక్టర్. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేసిన దాంట్లో 50% నేను చేస్తే నాకు విపరీతం పేరు వస్తుంది. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా అగ్ని. కామెడీ మీద మంచి పట్టునటువంటి అనిల్ రావిపూడి ఈ సినిమాలో కామెడీ ఎలా రాణించాడో, ఎలాగా రప్పించగలిగాడో, ఎలా చేయించగలిగాడో మనం ఊహించుకోగలం. అనిల్ గారు ఏంటంటే స్క్రిప్ట్ చెప్పేటప్పుడే నాకు సినిమా చూసినట్టే ఉంటుంది. ఫస్ట్ షాట్ పెట్టిన వెంటనే జ్యోతి ఎక్స్పెషల్లీ ఈజ్ ద మ్యాన్. ఎక్స్ప్రెషన్ నా మైండ్లో విజువల్గా నేను ఏదైతే చూశానో 100కి 100% కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ప్రతి దర్శకుడికి ఒక సినిమా దొరకటం అనేది ఒక అవకాశం. ఆ సినిమా హిట్ అవటం ఆనందం. దానికి ఇలా ఒక డెబ్యూ అవార్డు రావటం, దానికి ఒక పరిపూర్ణత దొరకటం, అది ఒక అదృష్టం. पता है कानों के बीच में भेजा क्यों रहता है? जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है. నాన్నగారు అభిమానుల తరపున, నా అభిమానుల తరపున, మా టెక్నీషియన్స్ తరపున అనిల్ రావుపూడి గారు ఇక్కడ రండి సార్. థ్యాంక్ యూ సో మచ్. మా శ్రమని, మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా బ్యాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. ఇంత లత్కోర్ పంచాయతీలో కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తున్నారంటే అరే మగాళ్ళు, మీరు మొగాళ్ళు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. ఇంకా చూపిలేదు అయితే ఇప్పుడు చూపించు. పెట్టావా? సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. నీ కంటి సూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. ఎట్లా పాడినరా? బాగా పాడారు సార్, బాగా పాడారు. ఎట్లున్నా పాడతా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. అనిల్ ఆ సాంగ్ లో ఎందుకు పెట్టాడో తెలియదు. బ్లాక్ బాస్టర్ పొంగల్, అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగల్ అయింది. ఈ సంక్రాంతి ఫర్ ఎవర్. ఇంకా మేము 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు సినిమా తీసిన ఈ 2025 సంక్రాంతిని అయితే మర్చిపోలేము. థ్యాంక్ యూ అనిల్.
లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్ అండ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూస్ గా 1 million గ్రాసర్స్ ఇన్ యూఎస్. 8 సినిమాలు పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేర్ నీకెవరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. టెన్ ఇది ఇయర్స్ ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఒక్కటి కాదు, రెండు కాదు, 10 బ్యూటిఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు భీమవరం క్యాన్ వి హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఫర్ ది వన్ అండ్ ఓన్లీ అనిల్ రావుపూడి గారు. సూపర్ ఫెంటాస్టిక్ అదిరిపోయిందిగా జర్నీ అయితే. సో ఇలానే సూపర్ సక్సెస్ఫుల్ యూఎస్ ఎన్నో ఆయన జరుపుకోవాలని, ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. డెఫినెట్గా ఆయన ఆనందిస్తూ ఉంటారు, ఆల్వేస్ ఆనందాన్ని పంచుతూ ఉంటారు, అద్భుతమైన విజయాలు అందుకుంటూ ఉంటారు. అది ఆయనకి న్యాచురల్ అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా